అండి, వెల్కమ్ టు గృథూస్ ఫ్యామిలీ. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ. అందమైన సముద్ర తీరం, అబ్బురపరిచే పచ్చని పర్వతాలు, కనువిందు చేసే కాలువలు, ఇలా ఎన్నో అద్భుతాలతో నిండిన కేరళలోని మా ఊరితో పాటు అక్కడి స్పెషల్ రెసిపీస్ని చూద్దాము. మరి నేను కేరళలో ట్రిప్కి వెళ్ళానండి. సో మాది కోటయం అన్నమాట. అక్కడ కోటయంలో వైక్యం డిస్ట్రిక్ట్లో ఇలా ట్రావెల్ చేస్తున్నాను. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అలాగే డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ నేను ఇలా స్టార్ ఫ్రూట్ని చూశాను. సో ఈ స్టార్ ఫ్రూట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనకి, షుగర్ పేషెంట్స్కి కానీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ కేరళలో కొన్ని డిఫరెన్స్ నేను నోటీస్ చేశానండి. మన తెలంగాణలో కేరళలో ఏం డిఫరెన్స్ ఉన్నాయో. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ. సో ఈ ఇల్లు నేను హోమ్ టూర్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చూపించేస్తున్నాను. నేను ఏం డిఫరెన్స్ మెయిన్గా అబ్జర్వ్ చేశానో అది చెప్తాను. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళు పైన ఇలా షెడ్ని క్రియేట్ చేసుకుంటారు. సో దట్ మనకి బట్టలు ఆరబెట్టుకోవాలన్నా ఈజీ అవుతుందన్నమాట. ఇంకో డిఫరెన్స్ ఏం నోటీస్ చేశానంటే, మనము సంధ్యా సమయంలో దేవుడికి దీపం అనేది దేవుడి గదిలో ముట్టించుకుంటాం కదండి, కానీ ఇక్కడ వీళ్ళేమో సపరేట్గా ఇంటికి ముందు ఇలా దీపాన్ని ముట్టించుకుంటున్నారు. దీపో జ్యోతి పరం జ్యోతి, దీపో జ్యోతి జనార్దన, దీపో హరదు మే పాపం, ఆత్మజ్యోతి నమోస్తుతే, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం శుభ సంపద, మమ దుఃఖ వినాశాయ సంధ్యాదీపం నమోస్తుతే. దీపం ముట్టించిన తర్వాత ఇలా ఇంటికి ముందున ఆ దీపాన్ని పెట్టుకొని దాని ముందు మినిమం అరగంట సేపు అయినా దీపారాధన చేసుకుంటారండి. అంటే శ్లోకాస్ భజనలు అన్నీ వాళ్ళు చెప్పుకున్నాకే తర్వాత కార్యక్రమాలకి వెళ్తారనమాట. సో ఇది నేను మెయిన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. మన ప్రజెంట్ జనరేషన్లో ఇది చాలా మిస్ అవుతుంది. తిను మా మామయ్య వాళ్ళ కూతురండి. డైలీ ఇలానే దీపం ముట్టించి ఒక హాఫ్ అన్ అవర్ దాకా శ్లోకాస్ అన్నీ పాడుతుందన్నమాట. మనం కూడా మన పిల్లల్ని ఇలా స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం చాలా మంచిదండి. తర్వాత నాకు ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ కనిపించాయండి. ఇక్కడ చెట్టు ఉంది మా మామయ్య వాళ్ళకి. ఆ చెట్టు పై నుంచి కోసిన ప్యాషన్ ఫ్రూట్తో ఏదైనా రెసిపీ తయారు చేద్దామని చెప్పి ఇలా కిచెన్లోకి వెళ్ళగానే ఇలా చైర్ కనిపించింది. యాక్చువల్లీ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంతో మనము కోకోనట్ని కూడా గ్రేట్ చేసుకోవచ్చు. సో చూసారా, మల్టీ యూస్ అనమాట దీన్ని. సో దీంట్లో కోకోనట్ని ఇలా కింద ప్లేట్, ఆ సర్కులర్ పాత్ ఉంది కదండి, దానిపైన ప్లేట్ పెట్టేసుకుని ఇలా గ్రేట్ చేసేసుకోవాలన్నమాట. అక్కడ సువ్వగా కనిపిస్తుంది చూసారా, దానిపైన ఇలా పెట్టేసి అండ్ క్రాస్గా పెట్టి వాళ్ళు గ్రేట్ చేస్తున్నారు. ఇలా క్రాస్గా పెట్టి గ్రేట్ చేస్తే మనకి చిన్న చిన్న పీసెస్గా ఇలా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. దీంతో ఇప్పుడు మనము ప్యాషన్ ఫ్రూట్ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇలా నేను 4 ప్యాషన్ ఫ్రూట్స్ని తీసుకున్నానండి. ఇవి పచ్చివి. మీరు పండువి తీసుకుంటే కనుక లోపటి సీడ్స్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చిది తీసుకున్నాను కాబట్టి బయట లేయర్ కూడా తీసుకుంటున్నాను. ఇలా బయట లేయర్ని తీసుకొని దాన్ని టోటల్గా ఇలా కట్ చేసేసుకోవాలండి, ఇంక్లూడింగ్ సీడ్స్. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. వన్స్ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాక దీంట్లోనే చిన్నుల్లి దొరుకుతుంది కదండి, అంటే సాంబార్ ఆనియన్స్, ఆ సాంబార్ ఆనియన్స్ని కూడా వేసుకుందాము. తర్వాత దీంట్లోనే కాందారి చిల్లీస్ని వేసుకుంటున్నాను. దీన్ని తెలుగులో ఏమంటారో ఐడియా లేదండి, తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. దీన్ని కాందారి మొలగ అని మలయాళంలో అంటారు. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీలో వేసుకున్నాక ఆ గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుందాము. ఇది పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక మన పచ్చడి అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా మనం కోకోనట్ ఆయిల్ని ప్రిఫర్ చేసుకుందాము. సో ఈ రెసిపీలో కోకోనట్ ఆయిల్ని వేస్తే స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు డెకరేషన్గా నేను ఇలా పెట్టేసుకున్నానండి. చూడటానికి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి డిఫరెంట్ రెసిపీ కదండి, అలాగే చాలా న్యూట్రియంట్స్ వాల్యూస్తో ఈ రెసిపీ అనేది ఉంటుందన్నమాట. మరి ప్యాషన్ ఫ్రూట్ని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. దీన్ని మనము రైస్తో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.